హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ వీడియో అండి ఇది. మరి మా ఏరియాలోనే ఎలా ఉన్నాయా లేకపోతే అన్ని ఏరియాల్లో కూడా ఇలానే ఉన్నాయా అనేది నాకైతే తెలీదు. ఇది ఎగ్ ఏంటంటే బాయిల్ చేసినప్పుడు చూడండి ఇలాగా పోయినట్లు ఇలా వస్తుంది కదా. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా హోల్స్ పడుతూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే దీంతోపాటు నార్మల్గా సరైనటువంటి ఎగ్స్ న్యాచురల్గా ఉండేటువంటివి అవి మాత్రం ఇంకా బాయిల్ అవ్వట్లేదు. ఇవి మాత్రం చూడండి ప్లాస్టిక్ లాగా అయిపోతున్నాయండి. చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నా సరే చాలా హార్డ్ అయిపోతుంది. తర్వాత ఈ లోపల ఉండేటువంటి ఎల్లో ఇది కూడా మూన్ కూడా చాలా హార్డ్గా గట్టిగా ఉంటుందన్నమాట. అసలు దాన్ని చితిపినా సరే చితకటం లేదు అసలు. చూడండి పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. చూడండి గట్టిగా ఉంది, చూసారా? ప్రెస్ చేస్తున్నాను, బాల్లా ఉంది అసలు చెప్పుకోవాలంటే. ఇవి మరి ఏంటో మరి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది నాకైతే. మాత్రము రబ్బర్లా ఉంది, సాగుతూ ఉంది ఎగ్ కూడా. చూడండి అది ఇరుపుతూ ఉంటే చాలా హార్డ్గా ఉంది, చూసారా? ఇరిపేటప్పుడు అర్థం అవ్వాలి మీకు. చూసారా ఎంత గట్టిగా ఉందో. పిల్లలకి పెట్టేటప్పుడు జాగ్రత్త అండి. మరి స్టమక్ పెయిన్ గట్ట వస్తుంది. ఇది యాక్చువల్గా స్కూల్వి గట్ట కాదండి. స్కూల్లో ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ అంటే స్కూల్ అనుకునేరు. స్కూల్ది అయితే కాదండి. నేను రైతు బజార్లో విశాఖపట్నము పెందుర్తి రైతు బజార్లో తీసుకున్నటువంటి ఎగ్స్ అనమాట. ట్రే తీసుకొచ్చాను. ఇది ఎండాకాలం కాబట్టి తీసుకొచ్చి అలాగా 30 ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచాను. కావాల్సి ఉండేటప్పుడు వీటిని బాయిల్ చేయడం జరుగుతుంది. నాకు ఇలాంటివి ఒక 6 ఎగ్స్ వచ్చాయండి. చూడండి అంటే ట్రేలో ఇప్పటికీ 6 ఎగ్స్ బయలుపడ్డాయి. ఇంకెన్ని ఎగ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఈవెన్ మనం తినడానికి పక్కన పెడితే డాగ్స్కి పెట్టడానికి కూడా ఇవి పనికిరావు అనమాట. చూడండి ఎంత అసలు హార్డ్, చితకట్టం లేదు అసలు. చూసారా చాలా దినగా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ అంతా కలుషితం అయిపోయి మనకి ఆరోగ్యాలు పాడైపోయే విధంగా ఉన్నాయి. ఎవరి లాభం కోసం వాళ్ళ పనులు చేస్తున్నారు. చూడండి ఇది అసలు చందమం ఎలా ఉంటుందండి, చిదిపిన వెంటనే అలా పౌడర్ లాగా వచ్చేస్తుంది కదా. చూడండి అసలు చూసారా, అది వేసినా సరే రబ్బర్ లాగా అలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని ఎగ్స్ అనేవి, అంటే కొనేటప్పుడు అన్నీ వైట్గా ఉంటే మనకు తెలీదు. మరి కనీసం ఉడకబెట్టిన తర్వాత అయినా మీరు దాన్ని ఒకసారి దాని ఇది ఎలా ఉందని అనేటువంటిది కొంచెం క్యాచ్ చేయండి. చాలా పిల్లలకి పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి. మీరు తినేటప్పుడు కూడా చూసుకొని ఒరిజినల్ ఎగ్సే తినండి. ఇటువంటివి తిని మరి కడుపుల నొప్పి రావటం కానీ అరగక కానీ ఇబ్బందులు పడొద్దు దయచేసి. వీలైనంత వరకు దీనిలో ఏమైనా ఈ మధ్య కలుపుతున్నారా అంటే మన రేషన్ రైస్లో కలిపినట్లు వీటికి కూడా ఏమైనా పౌష్టికంగా ఉండడానికి ఏమైనా కలుపుతున్నారేమో నాకైతే తెలియదు. మ్యాక్సిమం ఇది ఇటువంటిది అదే కల్తీ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.